యేసుప్రభు వచ్చారని చెప్పిన రీతిగా నిరుపేదలైన తమ్ముళ్ళు, కోట్ల రూపాయల ఆస్తులు గలవారు పెట్టలేని కార్యక్రమాన్ని తమ కష్టాలతో అనిల్, సతీష్ దేవుణ్ణి ప్రేమించి వాక్యాన్ని గౌరవించి బైబిల్ వాళ్ళకి ఏమర్థమైందో అది సమాజానికి చూపించాలనే మంచి కృత నిత్యంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకి మీరందరూ రావడం మీ అందరి జీవితాలకి, మీ కుటుంబాలకి ఆశీర్వాదకరం. వేదిక మీద ఉన్న దైవ సేవకులు, తమ్ముళ్ళు, పెద్దలు ప్రార్థించి ప్రోత్సాహం అందించినటువంటి అయ్యగారికి, అలాగే మన మధ్యకి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తమ్ముళ్ళకి, అలాగే బాబ్జీ గారికి, అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మంచి సంగీతాన్ని అందిస్తూ దేవుణ్ణి తెలుసుకుని తన జీవితాన్ని సువార్త వ్యాప్తిలో ముగించాలనుకునే మంచి ఆశ కలిగి మన మధ్యకు వచ్చిన ప్రియ తమ్ముడు గిద్యోను గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, హృదయాంధకారంలో మానవ ప్రయాణం 3 రోజులు సమాజాన్ని, దేవుని బిడ్డల్ని ఆలోచింప చేయడానికి, ఒకవేళ ఇంకా మన జీవితాల్లో దేవుని కొరకు సరిదిద్దుకోవలసింది ఏదైనా ఉంది అంటే ఇలాంటి మీటింగ్స్లో దేవుని మాటల ద్వారా దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినడానికి బ్రతికి ఉన్నామని సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం అనే సంగతిని ఆలోచించి ఆత్మీయ అభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాను ప్రియులారా. ఎందుకంటే మన జీవితం ఒకప్పుడు దేవుడు ఈ ప్రపంచాన్ని కలిగించినట్టుగా ఇప్పుడు ఆ లోకం ఇప్పుడు లేదు. ఫస్ట్లో దేవుడు మనం ఉండేటువంటి ఈ ప్రపంచాన్ని ఎలా కలిగించాడో, ఎంత ఆనందంగా కలిగించాడో, ఎన్ని సుందరమైనటువంటి అద్భుతాలు కలిగిన సృష్టిగా దీనిని మలిచాడో, ఆయన చేసినట్టుగా తొలి దినాలలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు ప్రియులారా. ప్రపంచం పాడైపోయింది. ప్రపంచం ఇలా చెడిపోవడానికి, పాడైపోవడానికి కారణం జంతువులు కాదు, పక్షులు కాదు, విషసర్పాలు కాదు ప్రియులారా. విషముతో నిండిపోయి సమాజంలో బ్రతుకుతున్న మనుషులు. మీరు బాగుగా ఆలోచించాలి. ఒకప్పుడు దేవుడు మంచి గాలిని చేశాడు. ఒకప్పుడు దేవుడు మంచి నీరునిచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చాడు, మంచి మనుషులుగా భూమి మీద మనల్ని పుట్టించాడు. ఇప్పుడు మీరు చూడండి, నీరు ఉంది కానీ మంచి లేదు. గాలి ఉంది, ఆ గాలిలో మంచి లేదు. మనుషులున్నారు కోట్ల కొలది ప్రపంచంలో, కానీ మనుషుల మధ్య మంచి అనేది లేదు. అందుకే సమాజం మీదకి వచ్చి పడుతున్న విపత్తులతో తల్లడిల్లిపోతున్నాయి ప్రభుత్వాలు. ఢిల్లీ లాంటి మన దేశ రాజధాని మహాపట్టణాల్లో గాలి కావాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. పొద్దున్నే వాతావరణాన్ని అధిగమించి వాకింగ్ చేసి బ్రతకడానికి ఇబ్బంది పడుతున్నారు. బయటకు వస్తే ఏమైపోతామోనని, కలుషితమైపోయిన గాలిని పీల్చుకుంటే ఊపిరితిత్తులు ఏమైపోతాయో అని గజగజలాడిపోతున్నారు. తలల్లో పండిన మేధావులు ఢిల్లీలో ఉన్నారు. మన దేశ ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు. చాలామంది ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు. ఇకపోతే చాలా తెలివైన సైంటిస్టులు ఢిల్లీలో ఉన్నారు. కానీ ఎవరు ఏమీ చేయలేని స్థితిలో ఉంది ఈరోజు. ఎవ్వరూ ఈ ప్రపంచాన్ని కదిలించి బాగు చేసేటువంటి అధికారం ఒకవేళ సమాజం మీద, మనుషుల మీద మనుషులకు అధికారం ఉండొచ్చేమో, కానీ పాడైపోతున్న ఈ లోకాన్ని కాపాడడానికి ఎన్ని అంతర్జాతీయ సదస్సులు ఏర్పాటు చేసినా ఈ లోకం ఇలాగ దిక్కుమాలిన చూపు చూడటమే తప్ప ఏమీ చెయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ లోకానికి దేవుడు అవసరం లేదండి. ఈ ప్రపంచం దేవుణ్ణి కోరుకోవడం లేదండి.
ఒకవేళ దేవుడు కావాలన్నా వాళ్ళు మాట వినేవాడు కావాలి. మన సిట్ అంటే కూర్చునేవాడు, మన స్టాండ్ అంటే లేచేవాడు కావాలి. ప్రజలకి దేవుడు అంటే మనం చెప్పినట్టుగా ఉండేవాడు అయి ఉండాలనుకుంటున్నారు. ఆయన ఒక తండ్రి అని, ఆయన చెప్పినట్టుగా బ్రతికితేనే మన జీవితం బాగుంటుందని మనుషులెవరూ ఆలోచించలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, అందుకే లోకమంతా అంధకారములో ప్రయాణించుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరణం వచ్చి మీద పడే వరకు కూడా సత్యమేదో గ్రహించలేకపోతున్నారు. చావు వచ్చి మనుషుల హృదయాలను తట్టే వరకు కూడా నేను ఎక్కడున్నానో ఏమైపోతున్నాననే సంగతి తెలియకుండానే పోతున్నారు. ఆలోచించండి ప్రియులారా, చిన్నతనంలో శవం ఎదురొస్తే గజగజలాడిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకునేవారు. ఆ రోజు ప్రయాణాన్ని మానుకునేవారు. మనకు తెలుసు, శవాన్ని చూడడానికి భయపడేవారు. కానీ ఈరోజు మన ఇంటి పక్కన ఎవరైనా చనిపోయినా శుభ్రంగా మాంసం కూరలు తెచ్చుకుని తినేస్తున్నాం. భయం లేదు, భీతి లేదు, చావుకి ఎదురెళ్ళిపోతున్నారు. శవమేటి, చచ్చిపోవడానికే ఇష్టపడిపోతున్నారు. మనుషులు చేస్తున్న మరి ఈ దుష్క్రియలు మనుషులను ఎక్కడికి తీసిపోతున్నాయో అనేది గుడ్డితనంలో ఉన్నవాళ్ళకి కనిపించవేమో కానీ క్రీస్తుని కలిగి వెలిగించబడిన హృదయాలకు ఈ ప్రపంచం క్షుణ్ణంగా అర్థమవుతుంది. కొంతకాలమైన బ్రతికి ఉండే ఈ లోకంలో మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు చల్లగా దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు బ్రతికి బట్టకట్టాలంటే తప్పనిసరిగా క్రీస్తు వెలుగులోకి మీరు రావాలి. ఎందుకో తెలుసా ప్రియులరా, మనల్ని ఎక్కడి నుంచి రక్షించుకున్నాడో ప్రభు అనేది, మనం ఎక్కడి నుంచి కాపాడి ఇందులోకి వచ్చామనేది చాలామందికి తెలియదు. కొలసీలకు రాసిన పత్రికలో ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక చదివితే ప్రియులరా, కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేశాడంట. దేవుని బిడ్డలరా, దేవుణ్ణి నమ్ముకుని దేవుని సన్నిధిలో ఎదగాలనుకుని క్రీస్తు రక్తం చేత కడగబడి సంఘంలోకి ఏర్పాటు చేయబడిన దేవుని బిడ్డలరా, ప్రపంచ ప్రజలరా, అందరికీ ఒక్కడే దేవుడు అని మీరు ఆలోచిస్తే ఆ ఒక్కడైన దేవుడు ఎలాంటి వాడో, ఎక్కడుంటాడో, ఏం చేస్తాడనేది మీ సంగతి తెలుసుకుంటే అలాంటి యేసుక్రీస్తు మహాప్రభు వారు తండ్రికి బదులుగా ఈ లోకానికి వచ్చి ఆయన వచ్చేసరికి ప్రపంచాన్ని చూస్తేనంట లోకమంతా అంధకార సంబంధమైన అధికారంలో ఉందంట. నిజమా అండి? అంధకారం అంటే ఏంటండి? చీకటి అంటే వేరండి, అంధకారం అంటే వేరండి. చీకటి అంటే కొద్దో గొప్ప కొన్ని వస్తువులు మనకు కనిపిస్తాయండి, కొన్ని కనిపిస్తాయి. కొన్ని వస్తువుల్ని మనం గుర్తించవచ్చు చీకట్లో. అది అంధకారం అనుకోండి, ఏది కనపడదండి. గోడను ఢీకొడతాం, కాళ్ళ దగ్గర ఉన్న పాత్రలు తన్నుకుంటాం, ఏ తలుపునో గుద్దుకుని పడిపోతాం. అది అంధకారం. ప్రపంచం యేసుప్రభు గారు వచ్చేసరికి ఈ లోకం ఎలా ఉందంటే అంధకార సంబంధమైన అధికారంలో ఉంది. ఎవరతను? ప్రపంచానంతటిని చీకటి చేసి అంధకారంలో కళ్ళు కప్పేసి ప్రజలందరూ ఏం చేస్తున్నారో, ఏం తింటున్నారో, ఏం త్రాగుతున్నారో, ఎందుకు పుట్టారో తెలియకుండా కర్కశంగా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఆ దుష్టుడు ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు? ఈ సమాజానికి ప్రియులరా, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏమండి, ఇలాగ చరిత్ర చదువుకుంటాం. ప్రపంచ చరిత్రని, భారతదేశ చరిత్రని బుక్ చదువుకుంటాం. ఈ చరిత్రలో పలానా సంవత్సరాల కాలంలో పలానా రాజులు పరిపాలించారనుకుంటాం, పలానా చక్రవర్తులు పరిపాలించారనుకుంటాం. రాజులు చరిత్ర తెలుసుకుంటాం. ఏ దేశాన్ని ఎవరు పరిపాలించారో, ఏ దేశాన్ని ఎంతకాలం పరిపాలించారో తెలుసుకుంటాం. కానీ ఈ ప్రపంచాన్ని రాజుల కంటే, ప్రభుత్వాల కంటే, దేశ అధ్యక్షుల కంటే, ఏమండి, నియంతల కంటే ముందుగా ఎప్పటి నుంచో ఒక దుష్టశక్తి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుందనే సంగతి తెలుసా అండి? అదే
మనందరి జీవితాలను కబళించి మనం అనుకున్న లోకానికి పోనివ్వకుండా మనల్ని కట్టిపారేసింది. మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను కదా, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, దేవుణ్ణి నమ్ముకుంటే చాలు, నమ్ముకున్న వాళ్ళందరూ స్వర్గం వెళ్ళిపోతారు. అంతే కదండి. ఎవరు చనిపోయినా ఆ చనిపోయిన వాళ్ళు ఫోటో వేసి వాళ్ళ పక్కన రాసే మాట ఏంటి? స్వర్గస్థులైనారు. ఎవరు చనిపోయినా, తాగుబోతు చనిపోయినా, తిరిగిపోతు చనిపోయినా, ఏమంటే ఈవెన్ రౌడీ షీటర్ చనిపోయినా సరే ఆడక ఫ్లెక్స్ వేయించి ఏమంటారు? స్వర్గస్థులైనారు అంటారు. నేను అడుగుతున్నానండి, ఎవరు చూశారు? ఆ ఫ్లెక్స్లో ఉన్నాయన స్వర్గానికి డైరెక్ట్గా వెళ్ళిపోయినట్టు ఎవరు చూశారు? అసలు ఎవరు కనపడ్డాడు? ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సమాజాన్ని చూస్తుంటే చనిపోయిన వాళ్ళందరూ దేవుడి దగ్గరికి చేరిపోతున్నారని, ఎవరూ కూడా నరకానికి వెళ్ళటం లేదని ఒక ఫ్లెక్స్ కూడా ఈ సమాజంలో మనకు కనపడడం లేదు. మీరు ఎక్కడైనా చూసారా? పలానా ఆమె చనిపోయింది, నరకానికి వెళ్ళిపోయిందని ఎవరైనా రాశారా? రాయలేదా? అలాగని నరకం లేదా? ఒకవేళ ఉంటే అందరూ స్వర్గం వెళ్ళిపోతుంటే అందులోకి వెళ్ళేవాళ్ళు ఎవరు? ఇక నరకానికి వెళ్ళేవాళ్ళు ఎవరు? ఎవరు మోసపోతున్నారు? ఎవరు మోసగిస్తున్నారు? మనం చేసేది, మనం రాసేది, మనం మాట్లాడేది మనకు తెలియకుండగా మన కళ్ళుని, మన మనోనేత్రాన్ని మూసివేసిన ఆ దుష్టుడైన అంధకార సంబంధమైన చీకటి ఎవరు? దేవుని బిడ్డలారా, ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు? మనం ఎదుర్కోలేనిది, మనం జయించలేనిది, మన వల్ల కానిది, మనుషులను పట్టుకుంటే చచ్చిపోయే వరకు దేవుడి దగ్గరికి వెళ్ళనివని అపవాది, సాతాను, దయ్యం ఈ ప్రపంచంలో ఒకటి ఉందండి. అదే ఈ లోకాన్ని నడిపిస్తుంది. రాజులు పరిపాలించారు, చక్రవర్తులు పరిపాలించారు, నియంతలు పరిపాలించారంటారు. ప్రపంచానంతటిని పరిపాలించింది వాడేనండి. యేసుప్రభు గారు వచ్చేటప్పటికి అదే ఏలుతుందంట ఈ ప్రపంచాన్ని. అందుకే అంటున్నాడు, అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడిపించాడు. దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందుకున్నటువంటి క్రైస్తవులరా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? దేవుని దగ్గరికి మీరు ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు? ఇదిగో ఇలాంటి క్రిటికల్ కండిషన్లో చెక్కబడిపోయిన మనల్ని, అంధకార సంబంధమైన అధికారం అండి, మనకేమీ కనిపించలేనట్టుగా మనకు గుడ్డితనం కలిగజేసిన దయ్యపు మాయలో నుంచి దేవుని ప్రేమ వలన, క్రీస్తు చూపించిన వెలుగు వలన మనం బయటపడ్డామంట. ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటున్నాం బాప్తీసం తీసుకున్నాను అంటే అర్థం ఏంటంటే చెరువులో నుంచి ఒడ్డు మీదకి వచ్చామనుకుంటున్నాం. చెరువులో ములిగి కాలువలో బాప్తీసం తీసుకుని గట్టు మీదకి వచ్చాను అనుకుంటున్నాం మనం. అక్కడ కాదండి. రక్షించబడడం అంటే నరకం నుంచి బయటపడడం ప్రియులరా. రక్షించబడడం అంటే నరకానికి పోవలసిన మనల్ని అంధకారంగా పరిపాలిస్తున్న సాతాను అధికారంలో నుంచి పట్టుకుని తీసుకొచ్చి దేవుడు వెలుగులో నిలబెట్టాడు. మనం నిజంగా ఎంత గొప్పవాళ్ళమో చూడండి. ఈ వెలుగు మనకే కాదు, అన్యులైన మన సహోదరులకు కూడా ఉండాలి. ఏమండి, కుల మతాలకు అతీతంగా అందరి బిడ్డలు దేవుడి దగ్గరికి రావాలి. ఇది వెలుగిది, ఇది మతం కాదు, ఇది మార్గం. ఏమండి, ఎవరిని అడిగినా మనం యాత్రికులం అంటాం కదా. యాత్రికులు నడవలసింది మార్గంలోనండి, మతంలో కాదండి. మతాన్ని నమ్ముకున్నవాడు ప్రయాణికుడు కాదండి, యాత్రికుడు కాదండి. యాత్ర చేసేవాళ్ళకి మార్గం కావాలి కదా, దారి కావాలి కదా. ఆ దారే సర్వప్రపంచానికి వెలుగు చూపిస్తున్నటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క వెలుగది, దారది. అందుకే యేసుప్రభు గారు స్వర్గానికి చేరుకునే ఏకైక మార్గం అని చెప్పేసి బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి ఆయన మనల్ని విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఎంత అదృష్టవంతులు అండి. ఈ రాత్రిని మీరు ఆలోచించండి. నేను ఇలాంటి చీకటిలో నుంచి ప్రభులోకి వచ్చానా? అమ్మో, నన్ను ప్రభులోకి రానివ్వకుండా నన్ను పట్టుకుని నా మనోనేత్రాన్ని మూసేసిన వాడు నాకంటే దుష్టుడా, నాకంటే బలవంతుడా,
నేను జయించలేని వాడిని నా ప్రభు వచ్చి జయించి నన్ను విడిపించాడా, ఎంత ధన్యుని నేను, ప్రభు నాకెంత మేలు చేశాడని ఈ రాత్రి మనసున్న మీరందరూ కూడా మీ ప్రభుని స్తుతించాలి. మీ ప్రభు గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే చాలామందికి ఈ మాటలు అర్థం కాదు, చాలామందికి ఇవి తెలీదు. తెలుసండి, యేసుప్రభు గారు మాట్లాడుతూ ఒక మంచి మాటని తన బోధలో లోకానికి తెలియజేసిన సందర్భం ఒకటి ఉందండి బైబిల్లో. చూడండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 9వ వచనం చూడండి ప్రియులారా. మార్కు గారు రాసిన సువార్తలో 4వ అధ్యాయము 9వ వచనం కనుక మనం చూసినట్లయితేనండి, వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ మాట ఎంత ఆశ్చర్యంగా ఉందండి. ఆలోచించండి. ఈ మాట నేను మీతో అంటే, అబ్బాయి మీకు చెవులుంటే, అమ్మా మీకు చెవులుంటే వినండమ్మా అని అనుకోండి, మీరు కోప్పడిపోతారు. మాకు చెవులు లేవనుకుంటున్నావు ఏంట్రా అంటారు. ఇదే మాట నేను ప్రయోగిస్తే ఏమంటారు ఆలోచించండి. ఏమ్మా, వినుటకు చెవులు గలవాడు ఎవరికైనా ఉంటే వినుగాక. ఆయన చెప్తున్నప్పుడు ఈ మాటలు వింటున్న వాళ్ళందరూ, ఆయన ముందున్న వాళ్ళందరూ చెవులున్న వాళ్ళే. ఏమండి, మీ అందరికీ చెవులు లేవా? నాకు చెవులు లేవా? ఉన్నాయి కదా, ఈ దేవుడు ఇచ్చినవే కదా చెవులు. మరి చెవులు కలిగి దేవుని మాటలు వినటానికి వస్తుంటే అప్పుడైనా ఇప్పుడైనా వచ్చే వాళ్ళందరూ చెవులు గలవాళ్ళే వస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళని వినుటకు చెవులు గలవాడు ఎవడైనా ఉంటే వాడు వినుగాక అంటాడేంటి అన్నాడు. అంటే ఇందులో ఏదో ఉందన్నమాట. యేసుప్రభు గారు చెప్పిన ఏ మాట అయినా పదే ఆలోచించాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు, నాకు తెలిసిందిలే అనుకోకూడదు. యేసుప్రభు గారు చెప్పిన ఏ మాట అయినా సరే, మనుషులు ఎవరు చెప్పినా సరే వినవసరం లేదండి, అంతగా ఆలోచించవసరం లేదు. ఎందుకంటే మనలాంటి మనుషులే, మనం మాట్లాడిందే వాళ్ళు మాట్లాడతారు, మన ఆలోచనలే వాళ్ళ ఆలోచనలు. కానీ దేవుడైన ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఉపయోగించిన పదాలలో మనుషులను ఆశ్చర్యపరిచే బోధ ఉందండి బైబిల్లో. అద్భుతం, చాలా గొప్ప సంగతులు చెప్పాడండి ప్రభువారు. అలాంటి మాటల్లో వినుటకు చెవులు ఎవరికైనా గనక ఉంటే వాడు వినాలన్నాడు. అంటే అర్థం ఏంటండి? మంచిని అందరూ వినరండి, మంచి మాటల్ని, మంచిని అందరూ వినరు. ఎందుకంటే సాతాను విననివ్వదు. ఎందుకో తెలుసా? మీరు గనక దేవుని సన్నిధికి వచ్చి ఏ మాట మీ హృదయాల్లోకి వెళ్ళనివ్వకుండా అలా వెళ్ళిపోయారనుకోండి, మీరు వచ్చినా మీకేమీ ఫలితం లేదండి, మీకేం ఫలితం లేదు. తెలుసండి, మనం డబ్బులు దాచుకోవడానికి, బంగారం దాచుకోవడానికి, బట్టలు దాచుకోవడానికి, విలువైనటువంటి డాక్యుమెంట్స్ దాచుకోవడానికి ఎలాగైతే బీరువా ఉంటుందో కదా, డబ్బులు, డాక్యుమెంట్స్, బట్టలు, బంగారం ఇవన్నీ దాచుకోవడానికి మన ఇంట్లో బీరువా ఉంటుంది. ఆ బీరువాకి లాకర్ ఉంటుంది, షెల్ఫ్ ఉంటుంది, దానికి తాళం ఉంటుంది. దాంట్లో పెట్టి తాళం వేస్తాం, తిరిగి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పెద్ద తాళం దానికి వేస్తాం. మన సొత్తు, మన సంపద, మన విలువైనటువంటి కాగితాలు దాచుకోవడానికి ఎలాగైతే ఒక బీరువా ఉంటుందో, ఒక లాకర్ ఉంటుందో, దేవుడు మాటలు దాచుకోవలసిన లాకర్ కూడా మనకు ఉందండి. అదే హృదయం. దేవుని మాటలు ఎక్కడ దాచుకోవాలమ్మా? హృదయంలో దాచుకోవాలి, హృదయంలో భద్రపరుచుకోవాలి. ఎందుకంటే ఆ మాటలు మీరు అందులో దాచుకుంటేనే మీరు తప్పు చేయకుండా ఉండగలుగుతారు. ఆ మాటలు మీ హృదయాల్లో అలా భద్రపరుచుకుని దాచుకొని ఉంటేనే మీరు తప్పు చేసినప్పుడల్లా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, గుచ్చుతూ ఉంటుంది. అక్కడ గనక దేవుడు మాటలు లేవనుకోండి, మీ పాపాలకి మితి ఉండదు, మీరు చేసే తప్పిదానికి లెక్క ఉండదు. అందుకే మీరు చూడండి, ఎప్పుడైతే దేవుడు మాటలు హృదయాల్లో ఉండవో వాళ్ళు చేసేటువంటి అపరాధాలు అన్నిన్నీ కాదండి, ఎవరికైతే హృదయంలో పరిశుద్ధాత్ముడు దేవుడిచ్చిన లేఖనాలు గుండెల నిండా దాచుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా భయభక్తులతో దేవుడు కొరకు బ్రతుకుతారు. ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం తప్పులు చేస్తూనే ఉంటాం. కారణం ఏంటంటే ఇక్కడ లేదు. ఆ లాకర్, ఇంట్లో ఉన్న బీరువాలో లాకర్ మాత్రం చక్కగా ప్రొటెక్షన్గా ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి హృదయం అనేది మాత్రం గాలికి వదిలేసింది.
ఆలోచన చేయండి. అందుకే వినుటకు చెవులు ఎవరికైనా ఉన్న ఎడల వారు వినుగాక అని స్టార్ట్ చేశాడు. ఇంతకీ ఏం చెప్పిన తరువాత ఈ మాట అన్నాడో తెలుసా మీకు? ఏమి చెప్పిన తర్వాత వినుటకు చెవులు ఎవరికైనా ఉన్న ఎడల వాళ్ళు వినుగాక ఎందుకన్నాడో తెలుసండి? అందరికీ గ్రహించుకునే చెవి ఉండదు. ఈ చెవి ఉంది కదండి, చెవి అంటే ఏది అనగానే మనం ఏం చేస్తామమ్మా? మీ చిన్నపిల్లలకి మీరు చెప్తారు కదా, చిన్నపిల్లలకి మనం అవయవాలు నేర్పిస్తారు. ఫస్ట్ నీ 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 ఇయరేది అంటే ఇలా చూపిస్తారు, నీ అయ్యేది ఇలా చూపిస్తారు, నీ టంగ్ ఏది అంటే 4 చూపిస్తారు కదా, నీ లిప్స్ ఏవి అంటే పెదాలు చూపిస్తారు. ఇలాగా పిల్లలు చూపించినట్టుగా మనం కూడా మీ చెవేదమ్మంటే మీరు ఏం చూపిస్తారమ్మా చెప్పండి? ఇదిగోండి అంటారు. ఇది చెవి కాదండి, ఇది డొప్పిది. ఇది ఏంటనుకుంటున్నారమ్మా? ఇది చెవి కాదు, డొప్పిది. మీకు తెలుసు మైకులు ఉండే కదా చిన్నప్పుడు, బాకాలో బాకా ఉంటుంది చూసారా? ఆ బాకాకి చివర యూనిట్ ఉంటుందండి, ఇంత ఉంటుంది యూనిట్ ఉంటుంది, అదే మైక్ అది. మరి దానికి ముందున్నటువంటి వెడల్పంటిది గొట్టం లాంటిది ఏంటిది? బాకాది. తెలుసండి? ఆ బాకాకి ఆ యూనిట్కి ఎలాగైతే ఉందో సేమ్ టు సేమ్ ఈ చెవి అలాంటిది. ఇది డొప్పిది. ఈ డొప్పక యూనిట్ ఎక్కడ ఉందో తెలుసా? లోపల ఉంది, కర్ణబేరి అని. అది యూనిట్ తెలుసా? ఆ యూనిట్కి ఈ డొప్పకి మనసుతో కనెక్షన్ కలిసిందనుకోండి, అప్పుడు ఏం చెప్పినా మీరు వింటారు. అది ప్రభు చెప్పేది. వినుటకు చెవులు కలిగిన వాడు వినుగాకంటే అర్థం ఏంటి? ఈ డొప్పతో కనెక్ట్ అయినటువంటి యూనిట్ లాంటి కర్ణబేరి మనసుతో కలుపుకొని మీరు గనక కూర్చుంటే ప్రతి మాట మీ హృదయాలను తాకుతుంది, ప్రతి మాట మీ మనసులో క్రియ చేస్తుంది. కనెక్షన్ తెంపుకొని వచ్చి కూర్చుంటే ఏమైపోద్ది? మనస్సు కనెక్షన్ తెంపుకొని వచ్చి కూర్చుంటే ఏమైపోతుందమ్మా? అదే అంటున్నాడు, వినుటకు చెవులు ఎవరికైనా ఉన్న ఎడల వాడు వినుగాక. ఇంతకీ ఏం చెప్పాడు? ఈ మాటకు ముందు ప్రభు ఏం చెప్పాడో చూడండి. మార్క్సు వార్త 4వ అధ్యాయంలోనే 3వ వచనం నుంచి ఏం చెప్పాడో చూడండి. చాలాసార్లు చదువుకున్నాం, దీనికి అర్థం ఏంటో చూడండి. ఈ రాత్రి వినుడి, ఇదిగో విత్తువాడు విత్తడానికి బయట వెళ్ళాడండి. అంటే విత్తనాలు చల్లడానికి ఒక ఆయన బయలుదేరి వెళ్ళాడంటండి. చిన్నప్పటి నుంచి తెలిసి మనకి, ఓహో సాగర్ గారు విత్తనాలు ఉపమానం చెప్తున్నారా అనుకోకండి. అలా చేసి ఇలా చేశారు. వాక్యానంత సింపుల్గా తీసుకుని ఎవరి మాటలు వినకుండా, ఓ ఇది చెప్పడానిక ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు, 2,000 ఖర్చు పెట్టారు అనకండి. వాక్యం పైన చూస్తే అంత తొందరగా అర్థం కదండి. ఫిజిక్స్ కంటే కష్టం ఇది, కెమిస్ట్రీ కంటే కష్టం ఇది, మ్యాథమెటిక్స్ కంటే కష్టం బైబిల్. వింటున్నారా? సైన్స్ కంటే కష్టం ఇది. ఇలా చెప్పలేదు కనుక ఇది చాలా సింపుల్ అనుకుంటున్నాం. లోకంలో నాకు బైబిల్ చెప్పలేకపోతున్నానండి, నాకు ఎవరి సేవకులు కనపడలేదండి. మీకు ఎవరు కనపడ్డారా? నేను బైబిల్ బోధించలేకపోతున్నానండి, నాకు అర్థం కాలేదని ఎవరైనా చూశారండి? మీరు చూసారా? అందరూ అనర్గళంగా చెప్తున్నారు. అంటే ఇది కష్టం కాదనుకుంటున్నారు పాపం. ఇందాక అయ్యగారు పెద్ద మనసుతో మంచి మాట చెప్పారు. పెద్ద 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 సేవకులు ఉన్నారండి లోకంలో, పెద్ద పెద్ద సేవకులు లేరా? సతీష్ కుమార్ గారి గురించి చెప్పారు ఇందాక. ఆయన పక్కన ఫోటో దిగితే ఎంతంట? 10,000. ఆయనతో భోజనం చేస్తే ఎంత? 20,000. ముందు ఆయన చర్చిలో కార్డు తీసుకోవడానికి ఎంత? సభ్యత్వం, దానికొకింత. ఇలాగని చూస్తుంటే కోట్ల రూపాయలు గడించేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారండి, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారండి ఏమండి. అలాంటి పెద్ద పెద్ద సేవకులు మనం ఏమనుకుంటామంటే మంచి దైవజనుడు వస్తున్నాడు, పెద్ద దైవజనుడు వస్తున్నాడు. ఇందులో పెద్దోడు? నేను అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి. డబ్బులు తీసుకోవడంలో పెద్దోళ్ళు, తీసుకున్న డబ్బులు కోట్ల కొలది కూడబెట్టుకోవడంలో గొప్పోళ్ళు అండి వీళ్ళందరూ. అంతేగాని వాక్యం చెప్పడంలో గొప్పోళ్ళు కాదండి. డబ్బులు ఉన్న వాడి దగ్గర వాక్యం ఉండదండి. ఒకడు సిరికిని దేవుడికి దాసుడిగా ఉండడానికి తెలిసినప్పుడు కూడా కోట్లు గడించిన వాడే గొప్పడు అనుకుని వాళ్ళు తీసుకువచ్చి భజన చేయించుకుంటాం మనం. ఆలోచన చేయండి. మనసు బాధతో చెప్తున్నాం,
సంఘాన్ని ప్రేమించి చెప్తున్నాం, వాళ్ళ మీద మాకేం కోపం లేదు. పోని కూడగట్టుకున్న తర్వాత అయినా సత్యం చెప్తారా? దేనికోసమైతే సేవ ప్రారంభించారో దగ్గరికి వచ్చేసింది కదా. ఏ కాన్సెప్ట్తో ప్రారంభించామో అది సంపాదించేసినప్పుడు ఏం చెప్పాలి? పోనీ అప్పటి నుంచి అయినా నిజం చెప్పాలి కదా, అప్పుడు చెప్పరు. ఆలోచన చేయండి ప్రియులారా. మరి మనల్ని సరిచేసేవాళ్ళే అలాంటి వాళ్ళు కాకపోతే మనల్ని పరలోకానికి తీసుకెళ్లే వాళ్ళే, అంటే మీరు ఎక్కినటువంటి వాహనపు డ్రైవర్ మంచిడు కాకపోతే ఏం చేస్తారు తెలుసండి? మిడ్ నైట్ ఏదైనా కార్లు, లారీలు, బస్సులు వెళుతుంటేనండి, డ్రంక్ అండ్ డ్రైవ్ అనే సిటీస్లో పోలీసు వారు చెక్ చేస్తూ ఉంటారు. విన్నారు మీరు ఎప్పుడన్నా? మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మందు కొట్టి వాహనం నడపకూడదు, ఎందుకంటే వాడు ఒక్కడితో పోదు, మొత్తం బస్సులో ఉన్న వాళ్ళందరూ పోతారు. పాపం పిల్ల భార్య అందరూ దిక్కుమనులు అయిపోతారు. అందుకే మన ప్రభుత్వాలు మనల్ని ప్రేమించి ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పోలీసు వారిని పెట్టి వాళ్ళు ఎంత తాగారో ఏం తాగారో తెలుసుకోవడానికి, అసలు తాగారా లేదని తెలుసుకోవడానికి చెకింగ్ పెట్టారు. బ్రీత్ అనలైజర్ అని ఒక మిషన్ పెట్టి అందులోకి ఊదమంటారు. ఊదగానే తెలిసిపోద్ది అయ్యగారు, ఊదగానే తెలిసిపోతాడు అయ్యగారు, ఈడు అయ్యగారు వేస్తాడా వేయడని. వింటున్నారా? కనుక ఎందుకు చెక్ చేస్తున్నారు గవర్నమెంటు చెప్పండి? డ్రైవర్ మంచివాడు కాకపోతే, డ్రైవర్ తాగుబోతాడు అయితే ప్రయాణికులందరూ ప్రమాదానికి గురైపోతారు, కాళ్ళు చేతులు విరిగిపోతాయి, చచ్చిపోతారు. అవసరం లేదా? అవసరమా చెప్పండి? ఏమా గవర్నమెంట్ చేసే పని మంచిదా చెడ్డదా? మంచిదే. మరి అలాంటప్పుడు మరి మీరెక్కిన వాహనం ఉంది కదా, మన నమ్ముకున్న సేవకులు ఉన్నారు కదా, మరి మన విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడే బస్సు చెక్ చేస్తే భూమి మీద నుంచి పరలోకి వెళ్తున్నాం మనం. దీనికి చెక్కింగ్లు ఉండవు, మనం అడగం. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళిపోతుందో ప్రపంచం చూడండి, ఎక్కడికి పోతుందో లోకం చూడండి. వింటున్నారా? వింటున్నారా? గొప్ప దైవ సేవకులు అంటారు. ఇందులో గొప్ప డబ్బు, వాక్యం చెప్పడంలో, ప్రేమించడంలో, పేదలకు సహకరించడంలో గొప్ప కాదండి. మీరైనా మారండి, మీరైనా తెలుసుకోండి ప్రియులారా. ఈ సమాజాన్ని ఎలాగే పోనిస్తే అన్యాయం అయిపోతారు. ఏదో రకంగా దేవుణ్ణి నమ్ముకున్నారా బాబు అనుకుంటున్నాం. ఏమండి? కులమతాలను విడిచిపెట్టి ఎన్నో బాధలు వచ్చి భర్తతోనో, భార్యతోనో, అన్నదమ్ములతోనో, తల్లిదండ్రులతోనో దెబ్బలు తిని, గొడవలు పడి ఏదో రకంగా ప్రభువుని నమ్ముకుని ప్రభులోకి వచ్చాం, ఐందవ కుటుంబాల నుంచి వచ్చాం రా బాబు అనుకుని వచ్చినప్పుడు మీ రాక ఎంత గొప్పది దేవుళ్ళలోకి. మీరు అలా రావడం దేవుడికి ఎంత మహిమ. అలాంటి మనల్ని ఎదగకుండా, ఎక్కడికి తీసుకెళ్ళిపోకుండా అలాగే ఉంచేస్తే మీ మార్పుకు అర్థమే ఉంది. వెతుక్కోండి. పరలోక రాజ్యం మన కాళ్ళ దగ్గరికి రాదు ప్రియులారా. వెతుక్కోండి, పట్టుకోండి, ఎక్కడుందో సత్యం, ఎక్కడుందో అన్వేషించండి. అదే చెప్తున్నాడు యేసు ప్రభు. వినుటకు చెవులు ఎవరికైనా ఉండి నీడలా వినుగాక. ఎందుకన్నాడంటే ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నాడో అందుకే మాట అన్నాడు. చాలాసార్లు చెప్పిన తర్వాత మనం ఏమంటామంటే, ఒరే ఇదే లాస్ట్ అన్న ఫైనల్ రా, వింటే విను లేదా చావు అంటాం. అది ఈ మాట. ఇన్నిసార్లు చెప్పాను నీకు, ఇన్నిసార్లు చెప్పించుకున్నావు నువ్వు, వింటే విను, చస్తే చావరా, ఇంక నీకు చెప్పను రా అంటారు. అలాంటి మాట ఇది. వినుటకు చెవులు ఎవరికైనా ఉన్న ఎడల వాడు వినుగాక, వినకపోతే మీరే నష్టపోతారని చెప్తున్నాడు. చెప్పాడా దేవుడు? చెప్పాడా? ఇదే ఫస్టా? యేసుప్రభు గారు వచ్చినప్పటి నుంచే బోధ ప్రారంభమైందా? యేసుప్రభు గారు వచ్చినప్పటి నుంచే సువార్త చెప్పడం ప్రారంభమైందా? మరి యేసుప్రభు గారికి ముందు పుట్టిన తరాలకి మాటలు లేవా? దేవుని సందేశం అందలేదా? అప్పుడున్న వాళ్ళు ఏమన్నా మంచివాళ్ళ? తొలి మానవులుగా దేవుడి చేత చేయబడిన ఇద్దరు ఆయనకి కళంకం తీసుకొచ్చారు కదా. అలాగా దేవుడికి దూరమైపోయిన ప్రపంచ ప్రజల్ని దేవుడి దగ్గరికి తీసుకురావడానికి, వాళ్ళకి మంచి సందేశం అందించేవాళ్ళు వద్దా? ఎన్ని సంవత్సరాలు చెప్పాడు, ఎన్ని తరాలు చెప్పాడు. ప్రమాదకర స్థితిలో కూడా నోవాహు ఓడ కడుతున్నప్పుడు కూడా చెప్పించాడు. మూర్ఖులుగా ఓడ కడుతుంటే తింటూ తాగుతూ లోకాన్ని చూసి చిందులేసుకుంటున్నారు.
ధర్మశాస్త్రం రాసిస్తుంటే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి మోషే గారు తీసుకొస్తాను అనుకుంటే మోషే రావడం ఆలస్యమైందని కింద త్రాగుతూ డ్యాన్సులు వేసుకుంటున్నారు. ఈ మాయదారి ప్రజలకి ఎన్నిసార్లు చెప్పాడో తెలుసా దేవుడు? విసిగిపోయాడు ప్రియులరా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియులరా. హెబ్రీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనంలో ఎన్నిసార్లు ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నాడో, ఇన్ని చెప్పిన తర్వాత మనసు విరిగిపోయిన ప్రభు చిట్ట చివరిగా చెప్పిన మాటలే, వినుటకు చెవులు ఎవరికైనా ఉన్న ఎడల వాడు వినుగాక. విసిగిపోయాడండి. చూడండి ఎన్నిసార్లు చెప్పాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఎంత బాగుందో చూడండి. నా పూర్వకాలమందు, ఎప్పుడు పూర్వకాలమందు అంటే ఎప్పుడమ్మది? ఎప్పుడు ఆదామవ్వల కాలం నుంచి, అప్పటి నుంచి నానా సమయములు అంటే అర్థం ఏంటి? దైవ సందేశాన్ని అందించడానికి, మనుషులను మేల్కొల్పడానికి దేవుడు టైం చూసుకోలేదు. మనమైతే టైం మెయింటైన్ చేసుకుంటాం కదండి. ఆదివారం ప్రార్థన 10 గంటల కంటే ఎన్ని గంటలకు వెళ్తాం? ఆమె నినేటప్పుడు ఒకడొస్తాడు, చందా పట్టేటప్పుడు ఒకడొస్తాడు, ఆఖరి ప్రార్థనకు ఒకడొస్తాడు, ఆశీర్వాద ప్రార్థనకి ఇంకోటి వస్తాడు. అందరికంటే ముందు ఎవరు వస్తారు? పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు. ఇంకా వాళ్ళిద్దరికి తప్పదు కదా, వాళ్ళకి తప్పదు. వాళ్ళే ఉంటారు, వాళ్ళే పాడతారు, వాళ్ళే అలిసిపోతారు, దొరల్లాగా వచ్చి కూర్చుంటారు, బొమ్మల్లాగా వచ్చి కూర్చుని బొమ్మల్లాగా వెళ్ళిపోతూ ఉంటారు. బట్టలు నలగకూడదు, షూ అరగకూడదు, చెమట పట్టకూడదు. చాలా సంఘాలు ఏసీ సంఘాలు అంటండి బాబు. ఇంట్లో దిక్కు దివ్వడం ఉన్నది, వేసవకాలం శుభ్రంగా పడుకొచ్చి అక్కడికి వెళ్ళిపోయి. ఏమండి, విశ్వాసుల మీద ఏ గాలని ఇవ్వట్లేదు అయ్యగారులు, మేలుకొనివ్వడం లేదు. దేవుని బిడ్డలరా, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అసలు? సమయం అనేది పాటించకుండా నానా సమయాల్లోనంటండి, రాత్రి అని, పగలని, నీరని, సముద్రమని, వాడని, ఇంకొకటని, కొండని, పర్వతమని లేకుండా ఎంత కష్టపడ్డాడు దేవుడు. తన మాట, మనుషులు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారో, కళ్ళు మూస్తే నరకానికి ఎలా జారిపోతారో చెప్పడానికి టైం చూసుకుంటే కుదరదని టైం మెయింటెనెన్స్ చేయకుండా నానా సమయాల్లో బోధించిన దేవుడు అంటే ఎవరికి గౌరవం ఉంది ప్రియులారా? ఎవరికి గౌరవం ఉంది? సభలంటే వాళ్ళే పెట్టుకుంటారులే, సేవకులు వాళ్ళే తీసుకొస్తారులే అంటారు. మీరేం బాధపడండి, ఒక మంచి మాట చెప్తాను. మనం ఇచ్చే కానుకలకి, మనం చేసేటువంటి కార్యక్రమాలకి దేవుని కార్యక్రమాలు జరగవు ప్రియులారా. అయినా సరే మా ప్రేమ ఏంటంటే మీరు వినాలి, మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని గనక మీ గుండెల్లో గనక నిజ సత్య సువార్త వాక్యం మీ గుండెల్లో నాటితే మీరే సమాజం మధ్యన జ్యోతులుగా వెలుగుతూ ఉంటారు. అది చాలు దేవుడికి, అది చాలు ప్రియులారా. సమాజంలో నేర్చుకునేది, మార్చుకునే సభలే ఉండవు. కావాలంటే చూడండి మీరు, మరి ఏముంటాయి? డ్యాన్సులు, పాటలు, ఆనందం, గెంతులు, భోజనాలు. ఓ ప్రక్కన భోజనాలు పెడతానే ఉంటారు, ఓ పక్కన కూర్చుని వెళ్ళిపోతానే ఉంటారు. తీర్థం జాతరలాగా ఉంటుంది, పండగలాగా ఉంటుంది. సభలు అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? దేవుని ప్రత్యక్షత అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని కృప అంటే ఏంటి? కూర్చున్న వాళ్ళలో మార్పు కలగాలి. వింటున్న వాళ్ళు దేవుడి కొరకు పనికొచ్చే పాత్రలుగా మారిపోవాలి. ఇంతవరకు చేసిన తప్పుకు పశ్చాత్తాపడాలి. కఠిన హృదయాలలో శిలలాంటి మనసులు చిరిగిపోయినటువంటి కాగితాలుగా బద్దలైపోవాలి. ఇంకుపోయిన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు పొంగుకు రావాలి. అలాగే ఎప్పుడు వస్తుంది మనకి? నానా సమయముల్లో నానా విధాలుగా అంటే అర్థం ఏంటండి? ఒకసారి ప్రవక్తని, ఒకసారి దేవదూతని, ఇంకొకసారి ప్రభువుని, ఒకసారి పరిశుద్ధాత్ముని. ఏమండి? ఒకసారి రాత్రి, ఒకసారి పగలు, ఒకసారి మిట్ట మధ్యాహ్నం. మనుషులు మారడానికి అనేకమైన పద్ధతులు ఉపయోగించిన తండ్రి ఎంత గొప్పవాడు! మన మార్పు కొరకు ఆలోచించి ప్రవక్తలను పంపించిన దేవుడు ఎంత గొప్పవాడు! ఎందుకు ఆయనకి ఆ రిస్క్? ఎందుకు? మనం మారకపోతే ఆయనకి ఏంటి? మన పరలోకి రాకపోతే ఆయనకి ఏంటి? అసలు దేవుని బిడ్డలారా, మీరు రాకపోతే ఆయనకి ఏమైనా నష్టమా అండి?
పరలోకం రాకపోతే ఆయనకి ఏమన్నా లాస్ అండి? మన కొరకు ఎందుకు ఆలోచిస్తున్నాడో, ఎందుకు కోరుకుంటున్నాడో, మీరందరూ రావాలని ఎందుకు కోరుకుంటున్నాడో, కోరుకుంటమే కాదు తన ప్రియకుమారుడైన క్రీస్తుని కూడా ఎందుకు ఇచ్చాడో ఈ రాత్రి మీరు ఆలోచించండి. ఇంకెంతమంది చెప్పాలో మనకి? ఇంకెన్ని సభలు పెట్టాలో మనం మారడానికి? న్యాయమేనా ఈ జీవితం? వెనక్కి తిరిగి చూసుకోరా? అంధకారంలోనే ఉండిపోతారా ప్రియులరా? వాక్యంతో జీవితాలు వెలిగించుకోరా? ఏంటి బ్రతుకు? ఏంటి జీవితం? ఎప్పుడు ముగిసిపోద్దో మనకు తెలుసా? మన మరణ దినం మనకు తెలిసినట్టు ఇంత ధైర్యంగా ఉంటామేంటి? మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలిసినట్టు, చచ్చిపోతే డైరెక్ట్గా పరలోకి వెళ్ళిపోతాం అన్నట్టుగా ఇంత ధైర్యంగా ఉంటామేంటండి? ఎవరు మోసం చేస్తున్నారు మనల్ని? అంధకార సంబంధమైన అధికారులను విడిపిస్తే తిరిగి అంధకారంలోకి వెళ్ళిపోయారు ప్రపంచం. ఈజిప్ట్ నుంచి ఇశ్రాయేలీయులను తీసుకొస్తే తిరిగి ఈజిప్ట్ వెళ్ళిపోవాలనుకున్నారంటే మళ్ళీ వాళ్ళు ఎంత మొండి వాళ్ళు చూడండి. ప్రజలు కఠినమైన దాస్యత్వంలోంచి తీసుకొస్తుంటే తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలనుకున్నారంటే మనుషులారా, మారతారా? వింటారా? నానా సమయముల్లో నానా విధములుగా మన పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఎన్ని మాటలు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని సందర్భాలు, ఎన్ని సమయాలు, ఎన్ని రాత్రులు, ఎన్ని పగలు, ఎన్ని పర్వతాలు, ఇలా మాట్లాడి 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 గొంతు చించుకున్నా సరే వినని ప్రపంచానికి యేసుప్రభు గారు చెప్పిన మాట ఎంత సూట్ అయినది. వినుటకు చెవులు ఎవరికైనా ఉన్న ఎడలా వాడు వినుగాక అన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ప్రకటన గ్రంథం పూర్తి కాగానే దైవ సందేశం ఆగిపోయింది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ మహాగ్రంథంలో రాయబడిన ఏదో మాటకి మీ జీవితం మారిపోవాలి. బైబిల్లో దేవుని ప్రేమ ఉంది, బైబిల్లో దేవుని రోషం ఉంది. దేవుని బిడ్డలారా, అయితే మీరు లేదా నేను ఆయన ప్రేమకైనా మారాలి, ఆయన కోపానికైనా మారిపోవాలి. నాన్న ఉన్నాడు అనుకోండి, నాన్న ప్రేమిస్తాడు, కోపపడతాడు. పిల్లలు నాన్న కోపానికైనా భయపడాలి, ప్రేమకైనా భయపడాలి. దేవుని ప్రేమకైనా మీరు మారాలి, దేవుని కోపానికైనా మీరు మారాలి. దేనికి మారలేదనుకోండి, మనల్ని మార్చేవాడు ఎవడు ఉండడండి. మనం మారడానికే కదా దైవ సందేశం భూమి మీదకి వచ్చింది. మన జీవితాలను మార్చుకోవడానికేనండి విలువైన సంగతులు బైబిల్లోంచి వచ్చాయి. మన కొరకే ఇందులో రాయబడిన ప్రతి మాట మన కొరకే ప్రియులారా. విసిగిపోయాడు ప్రభు, విసిగిపోయాడు తండ్రి. చెప్పి చెప్పి ఒక తరమా, 2 తరాలా, 3 తరాలా, ఎన్ని వందల తరాల ప్రజలు భూమి మీదకు పుట్టుకొచ్చిన వారందరూ వచ్చినట్టుగా వచ్చి పిక్నిక్ వచ్చి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతున్నారు. భూమి మీద నుంచి పెళ్ళికి వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు, గృహప్రవేశానికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నారు. భూమి మీద నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి చేరిపోతున్నారో ఈ మాయ, ఈ ప్రపంచం, ఈ గుడ్డితనం, ఈ అంధకారంలోంచి ఏమీ ఆలోచించకపోతే ఎక్కడొక చోట నాగిపోద్ది మన జీవితం. దేవుని బిడ్డలారా, చివరి రోజు మనసును కఠినపరుచుకోకుండా, ఇబ్బందిగా ఉంది అనుకోకుండా, ఇది దేవుని సందేశం అనే మాటలు మీకు తెలియదు, మా సొంతంగా ఏం చెప్పట్లేదు, ఇందులో ఉన్నదే. ఇలాంటి మాటలు చెప్పాలనే మేము ఉద్యోగాలకు కూడా రాజీనామా చేసి వచ్చాం. నిజం చెప్తున్నాను మీకు, నేను గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా వెళ్లకుండా వెళ్ళి రిజైన్ చేసి మరి వచ్చాం. ఎందుకంటే నాకు ఇందులో అక్షరాలు కనపడినప్పుడు, ఈ వాక్యం అర్థమైనప్పుడు దీనికంటే గొప్పది నాకేం కాపాడలేదు, కనిపించలేదు. ప్రియులారా, ఆలోచించండి. నేనే కాదు, చాలామంది త్యాగమూర్తులైన సేవకులు ఉన్నారు సమాజంలో, చాలామంది గొప్పవాళ్ళైన సేవకులు ఉన్నారు. మీరు ఆలోచించాలి, మంచిగా నడుచుకోవాలి. మన హృదయం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? చెల్లి, తమ్ముడు, అన్నయ్య, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు? ఏ వాక్యం మన లోపలికి వెళ్లకుండా మనం ఎందుకు తప్పిపోతున్నాం? నిజంగా వాక్యంతో కడగబడిన వాళ్ళమైతే, క్రీస్తు రక్తంతో పరిశుభ్రపరిచిన వాళ్ళమైతే, ఆ వాక్యానికి చోటిస్తే మన జీవితం ఎంత బాగుంటుందో తెలుసండి, ఎంత బాగుంటుందో తెలుసండి. ఇంతకాలం సమాజం ఇంకా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా గుడ్డితనంలో ఉన్నారంటే కారణం ఏంటంటే వాక్యం చెప్పేవాళ్ళు సరిగా చెప్పట్లేదు. రెండోది ఏంటంటే ఒకవేళ సరిగా చెప్పినా మన తలుపులు తెరుచుకోలేదు. తెలుసా మీకు? అసలు నిజంగా వాక్యానికి మన హృదయం తెరుచుకుని మీరు కూర్చుంటే అసలు వాక్యం అండి
ప్రపంచంలో దానిని మించినటువంటి ఆయుధం లేకుండా దూరిపోద్దంటండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. వాక్యం 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 అంటూ ఉంటాం కదా, దానికి ఎంత టాలెంట్ ఉందో చూడండి. అంత పదునైనది, అంత షార్ప్గా ఉన్నది, బుల్లెట్ కంటే వేగంగా వెళ్ళిపోయేది వాక్యం ఒకటేనండి ప్రపంచంలో. ఇంతవరకు మనుషులు కనిపెట్టిన ఆయుధాలన్నీ కూడా వాక్యం ముందు ఎందుకు పనికిరావండి అసలు. ఎంత షార్ప్గా ఉంటుందో చూడండి అండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనాన్ని కనుక చదివితే ప్రియులారా, ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమైన బలము కలదై, అద్దుగో చూడండి, దేవుని వాక్యం అంట మొదట సజీవమైనదై బలము కలిగింది, 2 అంచుల ఖడ్గం కంటే కూడా పదునైందంట. వాక్యమా ఇదా? మన చేతిలో ఉన్న బైబిలా? ఇంతకాలం దీని టేస్ట్ మనకు తెలిసిందా? దీని పదును మనకు తెలిసిందా? ఇది ఎంత షార్ప్గా వెళ్ళగలదో మీరు ఆలోచించారా? అలాగని మిమ్మల్ని గిచ్చదు, మిమ్మల్ని గాయపరచదు, మిమ్మల్ని మారుస్తుంది. ఈ వాక్యం లోపలికి వెళ్ళడానికి మీరు తలుపులు, మీ హృదయం తెరుచుకుంటే చాలు, మీరు మారిపోతారు. మీరు మారిపోతారు. బైబిల్లో జక్కయ్య అని ఒక ఆయన ఉన్నాడమ్మా. మేడి చెట్టు ఎక్కాడంట, మీ అందరికీ తెలుసు. యేసుప్రభు గారు కూడా చాలా వేల మంది వస్తున్నారు, ఫాలోవర్స్, జీసస్ ఫాలోవర్స్ వస్తున్నారు వెనకాల, చాలా వేల మంది వస్తున్నారు. అలా వస్తున్నారు, ఎవరిని పట్టించుకోలేదు యేసుప్రభు గారు. కానీ చెట్టు మీద ఒకడు ఉన్నాడండి. ఎవరమ్మాయిన పేరు? జక్కయ్య. చెట్టు మీద ఉన్నాడండి జక్కయ్య గారు. ఆ జక్కయ్య దగ్గరికి వచ్చి ప్రభు ఏమన్నాడు? జక్కయ్య క్రిందకి దిగబోయా అన్నాడా? ఏమైనా ప్రసంగం చేశాడా? చెప్పాలండి. ఆ ఒక్క మాట అన్నాడు, ఏమైనా ప్రసంగం చేశాడా? ఆ ఒక్క మాటేనండి. కిందకి దిగాడంతే. అంటున్నాడు, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, సగం అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఆయన చెప్పలేదు కదా, ఆయన చెప్పలేదమ్మా. చెప్పడా? జక్కయ్య నువ్వు అన్యాయస్తుడు, నీ ఆస్తి సగం పేదలకు ఇచ్చేయి, సగం అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 వంతులు ఇచ్చేయని చెప్పాడమ్మా? చెప్పలేదా? ఆయన ఏం చెప్పలేదని జక్కయ్య దిగవయ్య అన్నాడు, అంతేనండి. మరి చెప్పకుండానే అంత గొప్పగా వచ్చిన ఆలోచన ఏమంటాం మనం? ఏంటమ్మది? మార్పు. ఒక మాట అడగనా, జక్క ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాడమ్మా? చెప్పండి, పెద్దలు చెప్పాలండి, చెల్లెమ్మలు చెప్పాలి. జక్క ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాడమ్మా చర్చికి? చర్చి లేదు, గుడి లేదు, బడి లేదు. అతనికి తెలిసిందంత అన్యాయమైన వ్యాపారం, జుట్టు పట్టుకుని గుంజుకు తీసుకురావడమే, ఆస్తులు సంపాదించడమే. కఠిన హృదయంతో కుమిలిపోతున్నటువంటి జక్కయ్య లాంటి వాడు కిందకి దిగవయ్యని ఒక్క మాటకి మారిపోయాడు. అలాగని అతను సంవత్సరాలు తడబడి మనలాగా చర్చికి వెళ్ళే క్యాండిడేట్ కాదు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మందిరానికి వెళ్తున్న వాళ్ళు లేని మార్పు వితిన్ సెకండ్లో జక్కయ్యలో వచ్చింది. అది మారు మనసు అయితే మనకు వచ్చింది ఏ మనసు? ఇది జక్కయ్యకి వచ్చింది ఏంటమ్మా? మారు మనసు. మరి మనకున్నదేంటి? మాయదారి మనసు. మారాం అసలు మనం? మార్పు అంటే మీదా జక్కయ్యదా? జక్కయ్య పుట్టోడనే తెలిసి, పుట్టోళ్ళ ఇంత పెద్ద మనసు ఉందని తెలుసా మీకు? వ్యక్తిగా పుట్టోడేమో కానీ మనసులో మీకంటే పొడుగు. జీవిత పాఠాలు ఇవన్నీ, బ్రతికొండగా నేర్చుకుని మార్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవన్నీ. యేసుప్రభు మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు మరలా మనకు ప్రైవేట్ క్లాసులు పెడతాడా? చాలా సంఘాలు అనుకుంటున్నారు పాతాళంలోకి వెళ్ళిన తర్వాత బోధ ఉంటుందంట. నిజమా అండి? బైబిల్ ఎక్కడనుందా? మృతులు నీకు స్తుతులు చెల్లిస్తారు ఆనంద కీర్తన గ్రంథంలో. పాతాళంలో మరలా బోధ ఉంటే అక్కడికే వచ్చేవాడు కదా, ఇక్కడికి ఎందుకు మరలా శిలువని ఎక్కడం, చనిపోవడం? మనకంటే అమాయకుడు యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, 3 రోజుల మహాసభలో మంచి వాక్యం మన పట్టణానికి వచ్చింది. దేవుని బిడ్డలు ఎంతో సహకారంతో కష్టపడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ చిన్న బిడ్డలకు మీ ప్రార్థన ఆశీర్వాదాలు ఇవ్వండి, సహకరించండి. తమ్ముళ్ళు చెప్పాలి కదా, వాళ్ళిద్దరే నలిగిపోతే ఇంత మహాసభ జరిగింది. మనం అందరం కలిస్తే ఎన్నిసార్లు వినొచ్చు దేవుని మాటలు.
నిస్వార్థంగా చేసే సభలకు ఎప్పుడు సహకారులుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రసంగాలు క్రియేటర్స్ లైవ్ ఛానల్ అని నేను యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటాను. మా ఛానల్ పేరు అది. దయచేసి మీకు ఎవరికైనా కావాలితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చాలా గొప్ప గొప్ప పాటలు రాసాం, దాంట్లో ఉంటాయి. క్రియేటర్స్ లైవ్ ఛానల్ మా ఛానల్ పేరు. దాంట్లో మీరు చూడొచ్చు. ఎందుకంటే సమాజానికి అవసరమైన మాటలు, నశించిపోతున్న సమాజాన్ని యేసుప్రభు ఒక్కడే కాదు వెతకడం, ఆయన తర్వాత మనం కూడా ఆ పనిలో ఉండాలి. మనల్ని కాపాడుకోవాలి, మన బిడ్డల్ని కాపాడుకోవాలి, మన కుటుంబాలను కాపాడుకోవాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి ప్రియులారా. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. అందుకనే ఏమంటున్నాడు? వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై. చూడండి వాక్యం ఎలాగా. ఇంతకాలం మీకు తెలియదేమో వాక్యం అంటే సేవకులు చెప్పేది, బైబిల్లో చూపించేది అనుకుంటున్నారేమో. మీరు వింటున్నది, మేము చెప్తున్నది, బైబిల్లో ఉన్నది ఈ వాక్యం. మీలో మీరు ఎక్కడికి పంపించాలో చూడండి, మేము ఎక్కడికి వెళ్ళేలా చెప్పాలో చూడండి. దేవుని బిడ్డలారా, 2 అంచులు ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై ప్రాణాన్ని, ఆత్మని, కేళ్లను, మూలుగు ఉంటుంది తెలుసా మీకు? మనకు మేక మూలుగులు తెలుసు, అదే మూలుగు మనకుంటుంది. మీరేమో మేక మూలుగులు, కోడి మూలుగులు తింటారు, మన మూలుగులేమో పురుగులు తింటాయి. తెలుసా మీకు? సక్ మన ఆదివారం మటన్ తెచ్చుకుని ఆ నేపుకు తినేస్తా మాంసం కొట్టేవండి. ఏమంటారు? మూలుగు ముడి చెయ్య అంటారు. పిల్లలకి అదంటే ఇష్టం, పాపం తీసుకొస్తారు. పిల్లలు వంకబెట్టి పెద్దోళ్ళు లాగేస్తారు, సరమని లాగేస్తారు. మేక మూలుగులు, ఆవు మూలుగులు, ఆ మూలుగులు, ఈ మూలుగులు మనం తింటున్నాం. మరి మన మూలుగులు ఏమా? ఇవన్నీ మూలుగులు తిన్నాం, మనకు మూలుగు తింటానికి రెడీగా ఉన్నాయి కింద. బ్రూసిలీ అనే పేరు అన్నారు ఎప్పుడన్నా మీరు? మంచి ఫైటరు. గుణపాన్ని కూడా వంగ తీసేసేవాడండి ఇలాగా, చాలా బలవంతుడు. అలాంటోడు చచ్చిపోగానే లోపలెట్టు వంగ తీసేసే పురుగులు వింటారా? అలాంటోడిని మడతట్టేసాయి. బాగా ఆలకించాలి. ఈ రాత్రి అక్కడికి వెళ్ళిపోతుందంట. ఏంటమ్మా? ప్రాణాన్ని, ఆత్మని, కేళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులలోని ఆలోచనలను శోధించినది. మనిషి ఆలోచనల వరకు వెళ్ళే మిషన్ లేదు ప్రపంచంలో. ఎంఆర్ఐ స్కానింగ్ అయినా ఇంకోటైనా సరే, మనిషి యొక్క ఆలోచనలకు వెళ్ళే మిషన్ లేవు. నేరస్తుడు కనుక చెప్పకపోతే నిద్రలోకి పంపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నిద్రలోకి పంపించి నిద్రలో మాటలు రాబడుతూ ఉంటారు. నార్కో ఎనాలిసిస్ అంటారు. నిద్రలోకి పంపించి నిజం చెప్పకపోతే మత్తులోకి పంపించి మత్తులో మాట్లాడిస్తూ ఉంటారు. కానీ అంతరంగాలను పరిశీలించి అంతరంగాలలో ఉన్న గుట్టు బయట పెట్టడానికి సాధనంగా దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఇది ఎక్స్రే మిషన్ వెళ్ళలేని చోటుకి వెళ్తుంది. మనసుని స్కానింగ్ తీసేది ఏమీ లేదండి. ఎంఆర్ఐ స్కానింగ్లో మనసు కనపడదు, ఎక్స్రేలో మనసు కనిపించదు. దేవుని బిడ్డలారా, స్కానింగ్లో మనసు కనపడదు, కానీ వాక్యంలో మీ మనసు కనపడుతుంది. ఎందుకంటారా? మానవ యంత్రాలు, మానవ మిషనరీలు, మనిషి కనిపెట్టిన పనిముట్లు వెళ్ళలేనంత డెప్త్కి వెళ్ళగలిగిందే దేవుని మాట. అక్కడ వరకు పంపించాలి సేవకుడు. అక్కడ కొట్టాలి మనల్ని. అక్కడ కొడితే ఇక్కడ పడతారు మీరు. అక్కడ కొడితే మీరు దేవుడు పాదాల దగ్గర పడతారు, మీ జీవితాలు మార్చుకుంటారు. సేవకులు పైన చెప్పుకెళ్ళిపోకూడదు. కొంతమంది చాలా లక్షలు ఖర్చు పెడతారు మీటింగ్కి, కోట్లు వేసుకుని వస్తారు సినిమా యాక్టర్లాగా. వచ్చి ఆ చివరి నుంచి చివరికి డ్యాన్స్ చేస్తుంటే వచ్చిన మాయిదారి మంది వాళ్ళు కూడా డ్యాన్సులు వేస్తున్నారు. ఒరే నిన్నేం పట్టుకుందిరలా ఎగురుతున్నావు అంటలేదు. నువ్వు సినిమా యాక్టర్వా, దైవ సేవకుడుగా, ఏంటి ఆ డ్యాన్స్ లేటర్ అంటలేదు. వాళ్ళు ఎగిరిపోతున్నారు పొలమని. దైవత్వమా, పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదని చదవలేదా? వాక్యం చదవరు, వాక్యం వినరు ప్రియులరా. వాక్యం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళలేదు. డబ్బుతో సాధించేస్తున్నారు, అధికారాలతో సాధించేస్తున్నారు, పలుకుబడితో ఏలేస్తున్నారు,
నీతి గల వాక్యం తెలిసిన సేవకుల్ని కనిపించకుండా చేసేస్తున్నారు పాపం. ఎలా మరి? ఒక ప్రక్కన అందరూ పరలోకం రావాలని తండ్రి ఎదురు చూస్తున్నాడు, ఒక ప్రక్కన నేను చేసిన శిలువ త్యాగానికి విలువ లేకుండా చేశారని యేసు ప్రభు బాధపడుతూ మరలా రావడానికి సిద్ధపడుతున్నాడు ఈ లోకానికి. ఎవరు ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళేది? ఎవరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేది? ఎవరు ప్రియులారా? ఆలోచించండి. మీరు వింటున్న వాక్యం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి పంపిస్తున్నారు మీరు? అలా లోపల కంటూ వెళ్ళగలిగిన శక్తి కలిగిన వాక్యాన్ని మీరు ఉపయోగించుకోకపోతే ఇంక మన జీవితాలు ఎవరు మారుస్తారు ప్రియులారా? ఎవరు మారుస్తారు చెప్పండి? రాత్రి మన బ్రతుకులు ఎవరు మారుస్తారు చెప్పండి ప్రియులారా? ఆలోచించండి. హృదయాంధకారంలో మానవ ప్రయాణం జరుగుతున్నప్పుడు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి తీసుకొచ్చి, ఇదిగో నాయన మీరు నడవలసిన మార్గం ఇక్కడ రా, మీరు ఉండవలసింది పార్కుల దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర, క్లబ్బుల దగ్గర, బీచ్ల దగ్గర కాదు నాయన, ప్యాకాట్ల దగ్గర, కోడిపండల దగ్గర కాదు నాయన. ఇదిగో అంధకార సంబంధమైన లోకం ఇది. ఆ చేష్టలన్నీ మానుకొని ఇదిగో నీతి కలిగిన వెలుగైన క్రీస్తు రాజ్యంలో ఉండండి అని చెప్పేసి తీసుకొచ్చి గొప్ప స్థానంలో దేవుడు మనల్ని పెట్టాడు. ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ జీవితం ముగిసిపోయే వరకు ఆయన కొరకు బ్రతకాలి మనం. ఆలోచించండి ప్రియులారా. మీటింగ్స్ అయితే అయిపోయినాయి, మీటింగ్స్ అయితే ముగిసిపోయినాయి, మా గృహాలకు మా ఊరు మేము వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని మాటలు సజీవంగా మనలో ఉండాలి, మనం కాపాడుకోవాలి. ఈ మీటింగ్స్ మీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు చేసినవై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చెప్పడం మా వంతు, చెప్పించడం తండ్రి వంతు, మార్పు పొందడం మీ వంతు. ఏం చేస్తారో ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 రోజుల మహాసభల్లో చిన్న బిడ్డలు పడిన కష్టం నిజంగా ఎంత గొప్పదో. ఈ ప్రాంతానికి మేము రావడం వాళ్ళు ఎంత ప్రేమతో ఆహ్వానించారో. ఈ మాటలు నిజంగా మీ హృదయాలకి మరి మీ జీవితాలకి మాదిరికరంగా ఉంటే ఈ రాత్రి దేవునికి మాట ఇవ్వండి. మారండి ప్లీజ్, మారు మనసు పొందండి. ఇంకా సమాజంలో అనేక మందిని క్రీస్తు వెలుగులోకి తీసుకొద్దాం. ఈ లోకం ఎక్కడికో పోతుంది ప్రియులారా. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ అమూల్యమైన మాటలని పరిశుద్ధాత్మ కృప, మా ప్రభు యొక్క త్యాగం, నీ యొక్క కృప ఆది నుంచి కాలము, సమయము, రాత్రి పగలు, దేవదూతలు ప్రవక్తలను లేకుండా పూర్వం నుంచి చెప్పుకుంటూ వచ్చి విసిగి చెందిపోయిన తండ్రి ప్రభును పంపించారు. చెవులు వినడానికి ఎవరికైనా ఉన్న ఎడల వారు వినేనుగా కన్నాడంటే ఎంత బాధ, ఎంత ఆవేదన. వినదాయి ప్రపంచం, వినిపించుకోరా తండ్రి. కొద్దిమంది అయినా మీ సన్నిధికి చేరతారని ఆశతో మీ గ్రంథాన్ని పట్టుకుని లోకానికి జ్యోతులుగా కనిపిస్తూ తిరుగుతున్న మీ బిడ్డలైన సేవకుల్ని, నిరుపేదలుగా ఉండి కూడా సహించుకుంటూ బోధిస్తున్న సేవకుల్ని, కుటుంబాలని, సంఘాలని దీవించండి తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పది, నీ కృప ఎంత గొప్పది నాయనా. నీ సన్నిధిలో నుంచి తొలగిపోకుండా బిడ్డలను కాపాడండి. వాక్యానికి ఎంత శక్తి ఉందో ఆ వాక్యం లోపలికి పంపిస్తే జక్క ఇలాంటి మార్పు మాలో కలగాలనే ఆశ బిడ్డలకు కలిగించండి. వారిని, వారి కుటుంబాలని చల్లగా దీవించి కాపాడండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న బిడ్డలకు పరిష్కారాన్ని చూపించండి. ఇంకా రక్షణ పొందలేని బిడ్డలకు రక్షణ కల్పించండి. వారి కుటుంబాలని రక్షపు వెలుగులోకి తీసుకురండి. సంఘాలను, సేవకులను, వారు పడుతున్న కష్టాన్ని కూడా మీరు గమనించి సహాయం చేయండి. తిరిగి మళ్ళా కలుసుకుని ఆనందపడే భాగ్యం దయచేయండి తండ్రి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కష్టపడిన తమ్ముళ్ళకి, సహకారం అందించిన పెద్దలకి నాయన, అలాగే కష్టపడిన ప్రతి హస్తానికి మీ కృప అనుగ్రహించమని, ఆయా ప్రాంతాల నుంచి మీ సన్నిధికి మీ మాటలు వినడానికి తరలి వచ్చిన మీ బిడ్డలందరికీ మీ కృప అనుగ్రహించండి. తిరుగు ప్రయాణాల్లో మాకు, వాళ్ళకి, అందరికీ తోడుగా ఉండండి. విడిచి వెళుతున్న బిడ్డలకు కూడా సహాయం చేయమని, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీ పని కొరకు మాకు, మా కుటుంబాలకు అనుగ్రహించండి. త్వరలో రానైన యేసు ప్రభుని ముందు నిలబడి పరిశుద్ధాత్మ కృప పొందుకుని పరలోకానికి వెళ్ళే భాగ్యం అందరికీ కలిగించమని యేసు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకిని, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముళ్ళకిని, పెద్దలకిని, వేదిక మీద సేవకులకి, తమ్ముళ్ళందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మ.